క్వశ్చన్లో 4 నెంబర్లు ఇచ్చాడు. అవి 10, 12, 16, 27. అయితే ఈ 4 నెంబర్లు కూడా ఒక నెంబర్తో డివైడ్ చేసేటప్పుడు ప్రతి కేసులో కూడా 9 అనేది రిమైండర్గా అన్నాడు. అయితే ఆ నెంబర్ని కనుక్కోమన్నాడు. కనుక్కున్నాక ఆ నెంబర్ అనేది ఎగ్జాక్ట్గా 13తో పోవాలి. అయితే ఆ నెంబర్ ఏంటి, ఆ నెంబర్లో ఉన్న డిజిట్స్ సమ్ ఏంటి కనుక్కోమన్నాడు. ఇలా ఈ నెంబర్లు ఒక నెంబర్తో పోవాలంటే ఆ నెంబర్ మనం కనుక్కోవాలంటే దీనికి ఎల్సిఎం ఫైండ్ చేస్తే సరిపోద్ది. సో దీనికి మనం ఎల్సిఎం ఫైండ్ చేద్దాం. 2తో ఫస్ట్ చూసుకుంటే 5 టైమ్స్ 6 టైమ్స్ 8 టైమ్స్ 27 క్యాన్సిల్ అవ్వదు. తర్వాత 5 క్యాన్సిల్ అవ్వదు. 3 టైమ్స్ 4 టైమ్స్ 27 క్యాన్సిల్ అవ్వదు. తర్వాత 3తో తీసుకుంటే 5 క్యాన్సిల్ అవ్వదు. 3 1s 4 క్యాన్సిల్ అవ్వదు. 9 టైమ్స్. ఇంకా మిగతావి కూడా కామన్గా క్యాన్సిల్ అవ్వవు కాబట్టి వీటిని మల్టిప్లై చేసుకుంటాం. 2 × 2 4, 4 × 3 12, 12 × 5 60, 60 × 4 240, 240 × 9 2160. ఇప్పుడు దీనికి మనకి 9 యాడ్ చేయమన్నాడు కాబట్టి 9 యాడ్ చేస్తాం. ఇప్పుడు 2169. ఇది 13తో పోవాలన్నాడు కాబట్టి 13తో క్యాన్సిల్ చేస్తే 13 1s ఇంకా 13 6 మళ్ళీ 13 6 11 అనేది ఇప్పుడు రిమైండర్గా ఉండిపోతుంది. వాడేమన్నాడు ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవ్వమన్నాడు. సో ఇది ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఈ నెంబర్ యొక్క ఏదైనా మల్టిపుల్ తీసుకోవచ్చు. ఎందుకు ఈ నెంబర్ మల్టిపుల్ తీసుకుంటామంటే ఈ నెంబరే కదా వీటన్నిటితో పోతుంది. సో ఇప్పుడు దీన్ని 2తో మల్టిప్లై చేస్తే ఎగ్జాక్ట్గా మనకి 4320 వస్తుంది. ఇప్పుడు దీనికి 9 యాడ్ చేస్తాం. ఇప్పుడు ఇది 4329 వస్తుంది. ఇప్పుడు దీన్ని 13తో క్యాన్సిల్ చేస్తే 13 1s 13 3s 13 3s 13 3s. సో ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనకు కావాల్సిన నెంబరు ఇదే. ఈ నెంబర్లో ఉన్న అంకెలు మొత్తం మనం కనుక్కోవాలి ఇప్పుడు. సో 4329 కదా. 4 + 3 7, 7 + 2 9, 9 + 9 18. ఇదే మనకు కావాల్సిన నెంబర్ అనమాట.